గతేడాది జూన్ నెలలో ఉప్పొంగి ప్రవహించిన కృష్ణమ్మ ఒడిలోని శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి కొరతతో వెలవెలబోతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎత్తైన కొండల మధ్య విస్తరించిన ఈ భారీ జలాశయం నీటి మట్టం అడుగంటుతూ ఉండడంతో కళ తప్పింది. నంద్యాల జిల్లా సాగు తాగునీటి అవసరాలకు కీలక ఆధారమైన శ్రీశైలం డ్యాంలో నీటి నిల్వ పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్ నినో కారణంగా భవిష్యత్తులో సాగు తాగునీటి పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ప్రశ్న ప్రజల్లో మొదలైంది. శ్రీశైలం డ్యాం దాదాపు డెడ్ స్టోరేజ్ కి చేరిపోవడంతో నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల ప్రాంతంలోని ఎస్ఆర్బీసీ కెనాల్ పూర్తిగా ఎండిపోయింది. ఈ కెనాల్ పై ఆధారపడిన రైతుల సాగునీటి ఇబ్బందులపై పూర్తి సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చినుకు జాడలేదు. డ్యాములన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంతవరకు ఎక్కడ కూడా వర్షం పడిన పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో కూడా వర్షాలు వస్తాయనే నమ్మకం రైతుల్లో లేదు. దీంతో ఎక్కడ చూసినా కూడా ఆందోళన నెలకొంది. గత ఏడాది ఇదే పరిస్థితికి వర్షాలు పడి విత్తనాలు వేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే శ్రీశైలం లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి శ్రీశైలం డ్యామ్కు ఇన్ఫ్లోస్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఈసారి ఎగువ ప్రాజెక్టులు కృష్ణానది, తుంగభద్ర నది ఎగువ ప్రాజెక్టులు ఎక్కడ కూడా ఇంతవరకు వరద అనేది లేదు. ఇంతవరకు ఇన్ఫ్లోస్ అనేది స్టార్ట్ కాలేదు. సో శ్రీశైలంకు వాటర్ రావాలంటే ఎగువ ప్రాజెక్టులన్నీ నిండి శ్రీశైలంకి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి రైతుల్లో కూడా ఆయకట్టు రైతుల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్ల ప్రాంతంలోని ఎస్ఆర్బీసీ కెనాల్ దగ్గర ఉన్నాం. ఈ కెనాల్ పూర్తిగా డ్రై అయిన పరిస్థితి ఉంది. చాలామంది ఎస్ఆర్బీసీ రైతులు ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మీకు ఏమనిపిస్తుంది? ఇంతవరకు ఏ డ్యాంలో కూడా వర్షపు నీళ్ళు రావడం లేదు. మీకు ఏమనిపిస్తుంది ఫ్యూచర్? సరే, ఇప్పుడు ఫ్యూచర్ ఎల్లినో ప్రభావంతో వర్షాలు పడలే. ఇప్పుడు వర్షాలు పడినా మాకు నీళ్లు వచ్చే టయానికి నవంబర్ ఇది ఆగస్టు అట రావచ్చు. కాబట్టి మేము మిరప విత్తనం వేసుకొని కానీ వరి నాటుకోనికి కానీ మాకు అవకాశం లేకుండా పోతుందేమని మేము రైతులలో ఆందోళన ఉంది సార్. మాకు వరి తప్ప వేరే పంట పండడానికి కూడా ఆస్కారం లేదు సార్. ఇవి ఎందుకంటే కొద్దిగా జేడ భూములు అట్లా ఉన్నాయి. మాకు వరి బాగా విస్తారంగా పండుతుంది నీళ్ళు. పోయిన ఇదే సంవత్సరము ఈ టైంకల్లా శ్రీశైలం డ్యామ్ నిండినది. మాకు జూలై 6వ తేదీకల్లా మాకు నీళ్లు వదిలినారు. మిరప కానీ వరి కానీ అంత విస్తీర్ణం అంతా సాగు చేసుకున్నాం. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు రైతులలో. వర్షాలు పడతాయనే నమ్మకం లేదు సార్. ఎల్నినో ప్రభావం అని చెప్తున్నారు. కాబట్టి ఇంతవరకు జూన్లో 10 వర్షమే పడలేదు. ఇంతవరకు బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇంకా తాగునీటి కూడా కష్టంగా ఉంది. ఇంకా 1 నెల 2 నెలలు పడకుంటే ఇంకా బోర్లు కూడా ఎండిపోతాయి సార్. కాలువ నీళ్ళు వస్తే ఏమన్నా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇంకా కాలువ శ్రీశైలంకి వచ్చినా కానీ కిందికి వదులుతారు తాగునీటి. కానీ మాకు వస్తాయా రావని భయంగా ఉంది సార్. ఎస్ఆర్బీసీకి వస్తాయా రావని ఆందోళన ఉంది సార్. ఈ సంవత్సరం మాకు 6 తడి పంటలు తప్పితే వెరైటీ వేసుకోనికి మాకు ఆస్కారం లేదు. జొన్న వేసుకోవాల్సిందే సార్. జొన్న కంది వేసుకోవాల్సిందే. దానికైనా నీళ్ళు వస్తాయండి గ్యారెంటీ లేదు. గోరకల్ రిజర్వాయర్లో ఉండే నీళ్ళు ఒక 2 తల్లు 6 తడి కన్నా ఇచ్చే మేము బాగుపడతాం. అవి ఇడ్చుకుంటే మాకు ఇబ్బంది సార్. బోనె బోర్ల గురించి ఎండిపోయి వచ్చినాయి. 2 నెలలు రాకుంటే అవి ఎండిపోతాయి. మాకు ఇబ్బందిగానే మారేస్తారు. అంతే సార్. ఇది పరిస్థితి. ఎల్నినో ప్రభావం గురించి, దానివల్ల కలిగే నష్టాల గురించి ఇప్పటికే గ్రామ స్థాయిలో కూడా రైతులకు తెలిసిపోయింది. ఈసారి వర్షాలు కష్టమైన పరిస్థితుల్లో ఉంది. వాటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవు అనే విధంగా రైతులు ఇప్పటికే ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎగువ ప్రాజెక్టులకు కూడా నీళ్లు ఇన్ఫ్లో స్టార్ట్ కాలేదు. కాబట్టి దాని కింద దిగువన ఉన్న శ్రీశైలం లాంటి ప్రాజెక్టులకు ఎప్పుడు నీరు రావాలని అర్థం కావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నిండుతాయి, దాని నుంచి మళ్ళీ ఈ కెనాల్కి ఎస్ఆర్బీసీ లాంటి కెనాల్స్కి ఎప్పుడు నీటిని విడుదల చేస్తారనే దానిపై రైతుల్లో పూర్తి ఆందోళన నెలకొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ లోకేష్తో నాగిరెడ్డి, టీవీ9, నంద్యాల.